ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు, గాంధేయవాది కోడూరు శ్రీరామ్మూర్తి నిన్న రాత్రి రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. వృత్తిరీత్యా 3.5 దశాబ్దాలు బొబ్బిలిలోని రాజా రంగారావు కళాశాలలో ప్రధాన ఉపన్యాసకులుగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం రాజమహేంద్రవరంలో స్థిర నివాసం ఏర్పరచుకుని రచనా వ్యాసంగంలో నిమగ్నమయ్యారు. ఆయన రచించిన మనోవిశ్లేషణ పుస్తకం 1978లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ నాడు నేడు పుస్తకం 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సాహిత్య విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ కోడూరి 1941లో సెప్టెంబర్ 29వ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించారు. మాతృమూర్తి కోడూరి లీలావతీదేవి ప్రసిద్ధ రచయిత్రి. నగర పరిధిలో అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ను అమల్లోకి తెచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధృవీకరణ, అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందుటకు వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. క్రమబద్ధీకరణ చేయని అనధికార లేఅవుట్ల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ తరహా ప్లాట్లకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవని, మౌలిక సదుపాయాలు కూడా మంజూరయ్యే అవకాశం ఉండదన్నారు. రాజమహేంద్రవరం వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమంలో భాగంగా ఇనిస్పేట వీటీ గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థుల సౌలభ్యం కోసం 56,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, ఫ్యాన్లు బహూకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ సలహాదారు అశోక్ కుమార్ జైన్ హాజరయ్యారు. జైన్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఈయపు మురళి, మద్దుల మురళీకృష్ణ, కోసూరి సుబ్బరాజు, గౌరవ కార్యదర్శి బాలనాగు బలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి దేవత సుధాకర్, డైరెక్టర్ లక్కోజ్ వీరభద్రరావు, మండవల్లి వెంకటరాజు, సభ్యుడు సిగాకులి సీతారామాంజనేయులు చేతుల మీదుగా స్కూల్ హెడ్ మాస్టర్ పి. రాజశేఖర్ పాత్రుడు, పి. నాగేంద్ర కుమార్, పి. కనకదుర్గా ప్రసాద్, జె. శ్రీనుకు అందజేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోరకొండ మండలం బూరుగుపూడి, బుచ్చంపేట, గుమ్మలూరు, దోసకాయలపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఈఈ పిబి నటరాజన్ తెలియజేశారు. 33/11 kV బూరుగుపూడి సబ్స్టేషన్లోని మరమ్మతుల పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయులకు ఎంతో నమ్మకమైన రిజిస్టర్ పోస్టు సేవలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపివేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుపై ఇకపై స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల నుంచి పోటీతో పాటు వేగవంతమైన తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తపాలా శాఖ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ పోస్టు సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. డెలివరీ చేసినట్టుగా ధృవీకరణ, పోస్టు ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం ఖచ్చితత్వంతో పోస్టు డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్లోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీసును ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. దీంతో రిజిస్టర్ పోస్టుకు గుడ్ బై చెప్పింది.